ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. సౌండ్ వస్తే వీడికి పొగరెక్కువ అనుకుంటారేమోనని నక్కి నక్కి నడిచేవాణ్ణి వరస్టుగా. సరే, ఇప్పటికే బాగా లేట్ అయింది, తిని పడుకోండి. అవును కదా. ఆ నీలకంఠంగాడు 200 గజాలకు పర్మిషన్ తీసుకుని 400 గజాల్లో కట్టిస్తున్నాడు. పోను పోను ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోయేలా ఉన్నాడు. రూలు ప్రకారం అయితే అది పడగొట్టాలి. పడగొడదామంటే ఆ కార్పొరేటరు, మినిస్టరు అందరూ వాడి సైడే ఉన్నారు. వరస్ట్గా అందరూ వరస్ట్గాళ్లే. వీలైనంత వరకు సిన్సియర్గా ఉండండి, అది చాలు. అలా ఉంటే పాలు నీళ్లు దొరకని ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. నేను ఎలాగైనా బ్రతికేస్తాను వరస్ట్గా. కానీ నువ్వు సన్నీ, మీకు కష్టం అవుతుంది కదా. మరి సన్నీ చదువు. యాక్చువల్గా నేను పుట్టకముందే మా నాన్న చనిపోయాడంట. ఇంకా మా అమ్మ నాకు తెలిసేలోగానే ఈ టైంలో జ్ఞాపకం తెచ్చుకొని బాధపడితే అన్నం సహించదు. ఇప్పటికే లేట్ అయింది, తినండి. వరస్ట్గా కరెక్టే. కానీ ఆ నీలకంఠాన్ని ఎదిరించి బతకలేము. అందుకే మాట్లాడడానికి వెళ్ళాను. పనికి మల్లోడు తాగించాడు వెధవ. మీరు తాగకండి. ఏమన్నా తాగొద్దా? తాగకపోతే డౌట్ వస్తుంది. నేను తాగలేదనుకో వాళ్ళు నన్ను నమ్మరు. నేను అక్కడికి ఏదో కూపీ లాగడానికి వచ్చానని, అందుకే తాగలేదని నా మీద డౌట్ పడతారు. అందుకే తాగితేనే ఆ వెధవలందరూ ఫ్రెండ్లీగా ఉంటారు వరస్ట్గా. నాగదర్శిని హోటల్ ఉంది కదా, ఆ హోటల్ ఓనర్ కూడా అవుట్ ఆఫ్ ప్లాన్ రూమ్ కట్టాడు. వెళ్ళి దబాయించాను. 5,000 ఇవ్వడానికి వచ్చాడు వరస్ట్గా. నాకు కోపం వచ్చి, నాకే లంచం ఇస్తావా, బిల్డింగ్ పడగొడతానని చెప్పా. మంచి పని చేశారండి. వరస్ట్ పని అన్నారు వాళ్ళు. ఆ నీలకంఠం రూల్స్ పాటించకపోతే డబ్బులు తీసుకుని వదిలేస్తారు, మరి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని అడిగారు. వాళ్ళిచ్చేవి డబ్బులైతే మరి మేమిచ్చేవి రద్దయిన 1000 రూపాయల నోట్లా అని అడిగారు. ఉల్టా నా మీద కంప్లైంట్ ఇస్తాన్నారు వరస్ట్గా. ఏవండి, మీరు లంచం తీసుకోవడం ఆపేయండి. మరి మనం బతకడానికి డబ్బులు కావాలి కదా. మనకి కొద్దిగానైనా ఆస్తి ఉండాలి కదా. తాత చనిపోయేటప్పటికీ నాకు 4 ఏళ్ళంట. అమ్మా నాన్న లేరు. మా తాతగారికి 300 ఎకరాల భూమి ఉండేదంట. మా తాత వాళ్ళ అన్నదమ్ములు మాకు చిల్లిగవ్వ వాటా రాకుండా మోసం చేశారు. వరస్ట్ ఫెలోస్. పోనివ్వండి,
మనది మనకు చాలు. ఇప్పటికీ లేట్ అయింది. మీరు తినండి. ఆ, ఆ. రాణి, ఒక్కటే ఒక విషయం చెప్తాను, ప్లీజ్ విను, ప్లీజ్. ముందు భోంచేయండి, చేస్తూ చెప్పండి. అప్పుడు అసలు ఏం జరిగిందంటే, నాకు వాళ్ళు వాటా ఇవ్వలేదు కదా, పైగా ఒట్టి చేతులతో బయటికి గెంటేశారు. తాతకి ఒక అక్క ఉండేది. పాపం 16 ఏళ్లకు పెళ్ళయి 18వ ఏట భర్తను పోగొట్టుకుంది. ఒంటరిదైపోయింది. ఆమెకెవ్వరు లేరు. ఆమె నన్ను ఈ ఊరు తీసుకొచ్చింది. అప్పుడు నాకు తొడుక్కోవడానికి బట్టలు కూడా ఏమీ లేవు. అప్పుడు మా తాతది ఒక షర్టు, ఒక టోపీ ఉండేది. ఆ షర్టు నేను వేసుకుంటే నేలను తాకేది. టోపీ పెట్టుకుంటే తలంతా కవర్ అయిపోయేది. ఏది కనిపించేది కాదు. అవే వేసుకుని తిరిగాను వరస్ట్గా. ఇప్పుడు మీరు కోరుకున్నట్టు ఉన్నారు, అది చాలు. గతం ఎలాగో బాగు చేయలేం. గుర్తు చేసుకుని బాధపడ్డం ఎందుకండి? వరస్ట్గా చెప్పినా కరెక్ట్గానే చెప్పావు. నీకు తెలుసా, ఆ నీలకంఠం ఒక క్రిమినల్, దొంగనాయాలు. వాడి ఇంటి పని మనిషి బిడ్డకి నెక్లెస్ చేయించాడంట. ఆ బిడ్డ ఎలా ఉందో తెలుసా? చీమిడి కార్చుకుంటూ ఉంటుంది. అది తుడుచుకోవడానికి గుడ్డ ముక్క లేదు, కర్చీఫ్ లేదు. ఆ బిడ్డకి నెక్లెస్. నేను ఊర్లో ఉన్నప్పుడు 10th లో ఒక్కటే నిక్కర్ తెలుసా, టవల్తోనే సర్దుకున్నా. మల్తాడు కూడా లేదు. ఏమండి, చేతులు ఇక్కడ ప్లేట్లోనే కడిగేయండి. నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాను కదా వరస్ట్గా. మీరు మళ్ళీ మొదలు పెట్టకండి. నేను ఇంకా తినలేదు. తిని పడుకోవాలి. మళ్ళీ రేపు త్వరగా లేవాలి. ఆడు యారగెంట్ ఫెలో. పనమ్మాయి బిడ్డకు నెక్లెస్ చేయిస్తాడా? అందుకే ప్రతి నెల వీలైనంత ఎంతంటే అంత తీసుకుంటాను. పోనీ ఆడేమన్నా ఇవన్నీ కష్టపడి సంపాదించాడా? జనం దగ్గర దోచుకునేదిగా అదంతా వరస్ట్గా. సరే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నీకు తెలుసా, ఆ బిడ్డ నీలకంఠంకు పుట్టిందే. అచ్చం వాళ్ళలాగే ఉంది. ఆ పాపకి నెక్లెస్ అంటే కూడా ఏంటో తెలీదు. అయినా ఈ వెధవ ఆ పాప మెడలో నెక్లెస్ వేశాడు. అలా ఎలా వేస్తాడు? ఆ వయసులో నాకొక గుడ్డ ముక్క కూడా లేదు. వరస్ట్గా. సరే, ఇక రండి, పడుకుందురు. అవును, నువ్వు తినలేదుగా. నేను వడ్డిస్తాను, నువ్వు కూర్చో. కూర్చో. నేను తింటానండి. ముందు మీరు పడుకుందురు రండి. తింటావు కదా? తింటాను.
నమస్కారం నమస్తే మాస్టర్. అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాం. రమ్య ఎలా ఉన్నావు? రండి లోపలికి రండి. రా అమ్మా. ఇవ్వండి. రండి మాస్టారు, రండి కూర్చోండి. అమ్మయ్యా. ఇల్లు కనుక్కోవడం కష్టమైందా మాస్టారు? అబ్బే ఏం లేదమ్మా, అడ్రస్ ఉంది కదా, ఆటో డ్రైవర్కి చెప్తే లొకేషన్ ప్రకారం తీసుకొచ్చాడు. అవును, శాంతం మీద కనిపించడం లేదు, ఇంట్లో లేదా? అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది మాస్టారు. ఆ రోజు నేను ఫోన్ చేసినప్పుడు తనే తీసింది కదా, ఇక్కడే ఉందేమో అనుకున్నాను. మార్నింగే అక్కడికి వెళ్ళింది మాస్టారు. సరే, ఇంతకీ మీరేం తీసుకుంటారు? ముందు స్నానం చేయాలమ్మా, ప్రయాణం చేసి వచ్చాం కదా. వంటిల్లు ఎక్కడుందా ఆంటీ? ఎందుకు? అమ్మమ్మ లేదు కదా, ఇక వంట చేసేది నేనే. వంట చేయటానికి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చావా? అయితే దీనికి నెలకి ఇంత అని వంట మనిషి ఫీజు కింద ఫిక్స్ చేయండి మాస్టారు. ఆ డబ్బుతోనే దీన్ని చదివించి మిగతాది మీకు పంపిస్తాను. దీన్ని పెళ్లికి సేవింగ్స్ చేయండి. అయ్యో వద్దా ఆంటీ, నేను పెళ్లి చేసుకోను. ఎందుకు? డబ్బులు వేస్ట్ అవుతాయి. వేస్ట్ అంటే ఎలాగే? పెళ్లి అంటే డబ్బు ఖర్చు అవుతుంది, అదంతా తాతయ్య చూసుకుంటారు. నీకేంటి? పెళ్ళయ్యి ఏదన్నా గొడవ ఇంటికొస్తే డబ్బంతా వేస్ట్ కదా. నచ్చకపోతే నీలాగే వచ్చేస్తాను. రమ్య, సారీ. గొడవ పడి తిరిగి వస్తే వేస్ట్ అయ్యేది డబ్బులు కాదు, జీవితం వేస్ట్ అవుతుంది. సరే, నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. సారీ ఆంటీ, ఏమనుకోకండి. నువ్వు సంజాయిషి ఏమీ చెప్పనక్కర్లేదు, ఏమనుకోలే. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా. ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు మాస్టారు. అది ఇంకా పిల్ల అమ్మా, దాని మాటలు విన్నావు కదా, వింటుంటే తెలియట్లేదమ్మా. అది ఇంకా చిన్నపిల్లే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే పసితనం దాంది. అవసరం లేని చోట అలా మాట్లాడకూడదమ్మా. సారీ అమ్మా. అయ్యో పర్లేదులేండి మాస్టర్ గారు. మేమిక్కడికి వస్తున్నందుకు శాంతమ్మ వెళ్ళిపోయిందా? అలా ఏం కాదు మాస్టారు, అమ్మకి అక్కంటే చాలా ఇష్టం. అందులోనూ కీర్తిని విడిచి ఉండలేదు, బాగా అలవాటు, అందుకే వెళ్ళింది. ఫోన్లో మిమ్మల్ని అమ్మ అలా అడిగి ఉండాల్సింది కాదు. సుధా వాళ్ళ నాన్న అని పలకరించడం మీకు బాధ కలిగించిందా మాస్టర్ గారు? అది నిజమే కదమ్మా. మీరే ఇంతకుముందు అన్నారు, అవసరం లేని చోట కఠినంగా మాట్లాడి బాధ పెట్టకూడదన్నారు. అయితే రమ్య లాంటి చిన్నపిల్ల మాట్లాడినా తప్పు లేదు, తెలిసి తెలియని తనం. కానీ మా అమ్మకు అన్నీ తెలుసు, మీతో అలా మాట్లాడాల్సింది కాదు కదా మాస్టారు. కపటం లేని మనిషి కాబట్టి అనేసింది, అందులో బాధపడటానికేముందమ్మా. నేను సుధా తండ్రినే కదా. కానీ ఆ మాటైనా మిమ్మల్ని ఎందుకు అనాలి? అమ్మ మిమ్మల్ని సొంత అన్నలా చూసేది, మనమంతా ఒకే కుటుంబంలో కలిసి ఉండేవాళ్ళం. అదంతా ఒకప్పుడమ్మా. ఆ రోజుల్లో మీ నాన్నగారు చనిపోయాక మీకు అండగా నిలబడ్డాను. అప్పుడు నాకు పెద్దగా బరువు బాధ్యతలు లేవు, ఉన్నది ఒక్కతే కూతురు, ఊర్లో పంతులు కొలువు, జీవితం తాపీగా సాగిపోతుండేది. అలాంటి సమయంలో మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నేను చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోగలనమ్మా? కాస్త ఆసరాగా ఉన్నానంతే, ఏదో ఉడత భక్తిగా నా వంతు సహాయం చేశానంతే. అలా అనటం గొప్పతనం. కానీ మీరు అక్క పెళ్ళప్పుడు పెద్ద దిక్కులో నిలబడ్డారు, ఎలా మర్చిపోగలం మాస్టారు? చేశాను, కానీ ప్రయోజనమే ఉంది. అతను సరిగ్గా లేడు. పెళ్లికి ముందు ధరణికి కాబోయే భర్త గురించి మీ అమ్మ కనుక్కునే పరిస్థితి లేదు. తనొక్కతే కుటుంబ బాధ్యతలు మోస్తుంది.
ఆ టైంలో నేనైనా కనీసం అతని గురించి ఆరా తీయవలసింది. ఏం తెలుసుకోకుండా పెళ్లి చేశాం. పెళ్లి పెద్దగా ఉన్నందుకు నన్నెక్కడ నిలదీస్తారోనని నేను మీ కుటుంబానికి దూరంగా ఉన్నానమ్మా. అంతలో ఈ సుధ కనిపించకుండా పోవడం, ఆ బాధలో నేను జనంలో తలెత్తుకొని తిరగలేకపోయాను, బయటికి రాలేకపోయానమ్మా. మీ ఇంటికి మా ఇంటికి రాకపోకలు తగ్గిపోయాయమ్మా. అలా దూరం పెరిగింది. అంతకుముందు మీరు ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరకు వచ్చి వెళ్ళేవాళ్ళనుకుంటాను. అవునమ్మా, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు. తర్వాత మీ వాళ్ళు రావడమే మానేశారు. నేను వెళ్ళట్లేదు. కనీసం జాతర టైంలో కూడా కలిసే అవకాశం లేకుండా పోయింది. ఎక్కడి వాళ్ళం అక్కడే ఉండిపోయాం. మీరు అమ్మ కలిసి మాట్లాడుకోక చాలా ఏళ్ళు అయ్యుండొచ్చు. కానీ మీ మధ్య ఏ మనస్పర్ధలు లేవు కదా. మీరు అమ్మకి సొంత అన్నలాగే మా కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలబడ్డారు. ఎలా మర్చిపోగలం మాస్టర్ గారు? నువ్వు గుర్తు చేసి చెప్తున్నంతగా నేను మీ కుటుంబానికి తోడుగా ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ నాకు శాంతమ్మకు మధ్య మనస్పర్ధలు వచ్చేంతగా ద్వేషం ఎందుకుంటుందమ్మా? సాయంత్రం వెళ్ళి శాంతమ్మతో మాట్లాడొస్తాను. ఇక మీదట రమ్య ఇక్కడే ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాను. సరే, మీరేదో మాట్లాడాలి అన్నారు, చెప్పండి మాస్టర్ గారు. రమ్య వచ్చేలోపు నీకు కొన్ని విషయాలు చెప్పాలమ్మా. చెప్పండి మాస్టర్ గారు. రమ్య గారాబంగా పెరిగిన పిల్ల, అందుకే కాస్త మొండితనం. చిన్నదానికే అలక కోపం ఎక్కువే. నాకేమన్నా తక్కువ? కానీ దాని పరిస్థితి వేరమ్మా. అందుకే ఇంతలా చెప్పాల్సి వస్తుంది. తల్లి లేని పిల్ల, తండ్రి ఎవరో తెలియదు, ఒక్కతే పెరిగింది. కొద్దిగా సున్నితమైన మనస్సు. కొన్నిసార్లు చెప్పిన మాట వినదు, కొన్నిసార్లు మనం చెప్పకపోయినా అర్థం చేసుకుంటుంది. చాలా తెలివైన పిల్ల, తెలుస్తుంది. తనకి ఈ వయసులో మనసుకు నచ్చినవి కావాలనిపిస్తుంది. సుధ విషయంలో జరిగిన పొరపాటు అదే. మళ్ళీ అదే జరిగితే నా గుండె తట్టుకోవడం కష్టమమ్మా. ఏం పర్లేదు, నేను చూసుకుంటాను మాస్టర్ గారు. సొంత తల్లి ఎంత కొట్టినా తిట్టినా పిల్లలు తల్లిని ద్వేషించరు. ఆ హక్కు వేరే వారికి ఇవ్వరు. ప్రేమగా చూసుకుంటే ఆ హక్కు బాధ్యత సంక్రమిస్తుంది మాస్టర్ గారు. ఆ నమ్మకంతోటే నేనిక్కడికి వచ్చానమ్మా. రమ్యను 10 రోజులు ఇక్కడ ఉండనివ్వు, చూద్దాం. తనకిష్టం వచ్చినన్ని రోజులు ఉండనివ్వండి మాస్టర్ గారు, తనిష్టం. వచ్చిన కొత్తలో బాగానే ఉంటారు, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ చనువు పెరిగితే ఏం కాదు. కానీ మనిషికి మనిషి భారమైతే దూరం పెరుగుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ మనసులోని భావాలన్నీ బయటపడతాయి. అదే తల్లి పిల్లల సంబంధంలో చికాకు కోపం కూడా ఆలన పాలనలాగా అనిపిస్తుంది. కానీ నీకు రమ్యకు మధ్య ఉన్న సంబంధం వేరు. మీ ఇద్దరి మధ్య ఆప్యాయత పెరిగి మీ బంధం బలపడితే అందరికంటే ఎక్కువ సంతోషపడేది నేనే. ఒకవేళ పొరపాటున ఆ బంధం చెడిపోతే అందరికంటే ఎక్కువ బాధపడేది నేనే. మళ్ళీ ముఖం చూపించలేనమ్మా. ఆ పరిస్థితి రాదు మాస్టారు. నాకు మీరు చెప్పేది అర్థమవుతుంది. నేను చదువుకున్నాను, అనుభవం ఉంది. రమ్య వయసు దాటొచ్చాను. ఆ మాత్రం తనని అర్థం చేసుకోలేనా? తనింకా చిన్నపిల్ల, అల్లరి చేస్తుంది, చేయనివ్వండి. కొన్నిసార్లు సర్దుకోకపోవచ్చు, నేనే సర్దుకుపోతాను, ఏమవుతుంది? నువ్వనుకున్నంత సులభమేం కాదమ్మా అది. ఎందుకు కాదు మాస్టారు? ఏమీ అనుకోకమ్మా. నిజంగా సర్దుకుపోవడం అంత సులభమే అయితే ప్రేమించి పెళ్లి చేసుకొని 10 ఏళ్లు కాపురం చేసిన మీ ఆయనతో నువ్వెందుకు సర్దుకుపోలేదమ్మా? నిన్ను బాధ పెట్టాలని అలా అనలేదమ్మా.
సర్దుకుపోవటం చాలా కష్టమని గుర్తు చేయడానికే చెప్పాను. ఇన్ని తెలిసి కూడా రమ్యను ఇక్కడికి తీసుకొచ్చారు. ఏం చేయను, వేరే దారి లేదు. పరిస్థితులు అలా ఉన్నాయి. చెడిపోయి చెల్లెలింటికి, బాగా బతికి బావింటికి వెళ్ళొద్దన్నారు. అది నాకు తెలుసు. ఐఆమ్ రిటైర్డ్ టీచర్. తన పాత స్టూడెంట్స్ ఇళ్లకు వెతుక్కుంటూ వెళ్ళకూడదని ఈరోజే తెలుసుకున్నాను. వస్తే విద్యార్థులే గురువులను గుర్తుంచుకొని వెతుక్కుంటూ రావాలి. అదే ఆనవాయితీ. కానీ నేను పద్ధతి తప్పి వచ్చానా, దారి తప్పి వచ్చానా అనిపిస్తుంది. అందుకే నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. రమ్యను నా దగ్గరికి పంపాలని పట్టుబట్టి అడిగాను. అయినా కూడా నేను పంపడానికి వెంటనే ఇష్టపడలేదు. కానీ నాకిప్పుడు వేరే దారే లేదు. నా అవసరం అలాంటిది. ఈ వయసులో ఎక్కువ శ్రమ తీసుకోలేను. డబ్బులు లేవు. నిన్ను చూశాను. నీకు బాధ్యత అప్పు చెప్తున్నాను. నేను మొయ్యాల్సిన భారం నీ మెడకు చుడుతున్నానమ్మా. ఇది రమ్యకు అర్థమై ఉండొచ్చు. కాబట్టి నీతో ఉండటానికి రమ్య సర్దుకుపోవచ్చు. అలా జరిగితే నువ్వు ఇష్టపడి తనని ఇక్కడికి రమ్మన్నందుకు నేను నా మనసుకు కష్టమైనా, నీకు భారమవుతుందని తెలిసినా నీ దగ్గరికే తీసుకొచ్చాను. నా వల్ల కావడం లేదు ఈ పిల్లని చూసుకోవడం. అందుకని దేవిక మెడకు చుడతారా? రమ్య అక్కడుంటే దేవిక జీవితం బాగుపడదు. మీరు రమ్యను తనతో ఉంచితే మొగుణ్ణి వదిలొచ్చిన విషయమే మర్చిపోతుంది.